హలో 10th క్లాస్ స్టూడెంట్స్, హాయ్, వెల్కమ్ టు ఏకేజీ ట్యూటోరియల్స్. నా పేరు అజయ్ కుమార్. సో అయితే మనం ఈరోజు 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి మాట్లాడుకుందాం. సో అదేంటి ఫస్ట్ చాప్టర్ అక్కడితో వదిలేసారా, అయిపోయిందా అనకండి. ఫస్ట్ చాప్టర్ అక్కడితో ఆపుదాము, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ప్రస్తుతానికైతే 5th చాప్టర్ చెప్పుకుందాం. సో ఎందుకంటే మీకు ముందు FA2 ఎగ్జామ్ ఉంది, ఇంకో 2-3 డేస్లో, మండే నుంచి అనుకుంటా. FA2 ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి FA2 ఎగ్జామ్ జరగబోతుంది. సో దానికోసం మీకు 4th చాప్టర్, 5th, 7th చాప్టర్స్ చదువుకోవాల్సి వస్తుంది మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్. మ్యాథ్స్ సబ్జెక్ట్కి 4, 5, 7 చాప్టర్స్, ఈ 3 చాప్టర్లు చదువుకోవాలి. అయితే అందుకని మీకు 5th చాప్టర్ చెప్తున్నాను. అదేంటి 4 చెప్పొచ్చు కదా అంటే, అది 2nd చాప్టర్ నుంచి చెప్పుకుంటూ వస్తే కానీ 4th, 3rd, 2nd అర్థమైతే కానీ 3rd అర్థం కాదు, 3rd అర్థమైతే కానీ 4th అర్థం కాదు. ఇవన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటాయి కాబట్టి 4th చాప్టర్ నేను స్టార్ట్ చేయడం లేదు ఇక్కడ. 5th చాప్టర్ వీటన్నిటికీ సపరేట్గా ఉంటుంది కాబట్టి, ఇది ఒక సపరేట్ చాప్టర్ కాబట్టి దీన్ని మనం బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు కాబట్టి నేను 5th చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను. సో అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేసుకుందాం. సో నేను ఒక సేవింగ్స్ బాక్స్ ఉంది నా దగ్గర. ఏంటది? ఒక సేవింగ్స్ బాక్స్ ఉంది నా దగ్గర. ఇందులో మనీ వేస్తాను నేను ప్రతి వీక్ కూడా. ఏం చేస్తాను? మనీ వేస్తాను. ఫస్ట్ వీక్ నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయి. ఆ 50 రూపీస్ నా సేవింగ్స్ బాక్స్లో వేసుకున్నాను ఫస్ట్ వీక్. నెక్స్ట్ వీకు నేను 60 రూపీస్ వేశాను. ఇలా ఎందుకు వేస్తున్నారు మీరు అని అడగండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ వీకు 50 రూపీస్ వేశాను సేవింగ్స్ బాక్స్లో, అదే డిబ్బీ అనుకోండి తెలుగులో బాగా. సెకండ్ వీక్ ఎంత వేసాను? 60 రూపాయలు, 60 రూపీస్ వేసాను. థర్డ్ వీకు 70 రూపీస్ వేసాను. ఫోర్త్ వీకు 80 రూపీస్. అలా పెంచుకుంటూ వెళ్తున్నాను, అండ్ సో ఆన్, రైట్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? ఫస్ట్ వీక్ 50 రూపీస్తో మొదలు పెట్టాను డబ్బులు దాచుకోవడం. సెకండ్ వీక్ ఏం చేశాను? ముందు వీక్ ఎంతైతే వేసానో సెకండ్ వీక్ నుంచి ముందు వీక్కి 10 రూపీస్ పెంచుకుంటూ వెళ్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. సెకండ్ వీక్ నుండి, ఇది ఇంపార్టెంట్, సెకండ్ వీక్ నుండి ముందు వీక్కి ఎంతైతే వేసానో, ముందు వీక్ ఎంతైతే సేవింగ్స్ బాక్స్లో వేసానో దానికంటే 10 రూపాయలు ఎక్కువ వేయడం మొదలుపెట్టాను సెకండ్ వీక్ నుంచి. అంటే ఫస్ట్ వీకు 50 రూపీస్ వేసాను. ఫస్ట్ వీక్ ఎంత వేసాను? 50 రూపీస్. సెకండ్ వీక్ ఏం చేశాను? దీనికంటే 10 రూపీస్ ఎక్కువ. థర్డ్ వీక్ ఎంత చేశాను? దానికంటే, ఇది థర్డ్ వీకు, ఇది సెకండ్ వీక్, ఇది ఫస్ట్ వీకు, ఇది ఫస్ట్ వీక్, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్ వీక్. థర్డ్ వీక్ ఏం చేశాను? సెకండ్ వీక్లో ఎంత వేసాను? 60, దానికంటే 10 రూపీస్ ఎక్కువ. ఫోర్త్ వీక్ ఏం చేశాను? థర్డ్ వీక్లో ఎంత వేసానో దానికంటే 10 రూపీస్ ఎక్కువ. థర్డ్ వీక్లో 70 వేసాను కాబట్టి ప్లస్ 10 యాడ్ చేసుకుంటే 80 వస్తుంది. అంటే ఫిఫ్త్ వీక్లో ఎంత వస్తుందో చెప్పండి మీరు. ఫిఫ్త్ వీక్లో ఎంత వస్తుంది? ప్లస్ 10, 80కి 10 కలిపితే 90 రూపీస్, అండ్ సో ఆన్, అలా వస్తూ ఉంటాయి, రైట్. సో దీన్నే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం, అంక శ్రేణి అంటారు తెలుగులో అయితే. అంటే ఏంటి? డెఫినేషన్ కావాలా? జస్ట్ వెయిట్, ఇదిగోండి మీ డెఫినేషన్. ఈ డెఫినేషన్ మీ టెక్స్ట్ బుక్ నుంచే తీసుకున్నాను నేను, జస్ట్ ఒకసారి చూడండి. రైట్. సో an arithmetic progression is a list of numbers in which each term is obtained by adding a fixed number to the preceding term except the first term. ఏం అర్థం కాలేదు కదా, నేను చెప్తాను చూడండి. an arithmetic progression అంటే ఏంటంటే, లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ చూడండి, కొన్ని నెంబర్స్ లిస్ట్ కింద రాసానా? ఇక్కడ ఏం చేశాను? కొన్ని నెంబర్స్ని లిస్ట్ కింద రాసానా? ఇది నేను రాసింది 50, 60, 70, 80, 90. ఇదేంటిది? a లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని లిస్ట్ కింద రాశాను. అందులో మొదటిది వదిలేస్తే, ఫస్ట్ది వదిలేయండి, సెకండ్ టర్మ్ నుంచి రెండవ దాని నుంచి ముందు టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తే వస్తాయి. సెకండ్ టర్మ్ నుంచి కూడా ప్రతి టర్ము
దాని ముందున్న టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం ద్వారా వస్తాయి. దాన్నే ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్నే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని అంటారు. అర్థమైందా? అంటే 50 ఎలా వచ్చింది? దీనికి 10 యాడ్ చేయడం వల్ల వచ్చింది. 70 ఎలా వచ్చింది? 60కి దీని ముందు వీక్కి అంటే దీని ముందున్న నెంబర్కి 10 యాడ్ చేయడం వల్ల వచ్చింది. 80 ఎలా వచ్చింది? దీని ముందున్న 70కి 10 యాడ్ చేయడం వల్ల వచ్చింది. 90 ఎలా వచ్చింది? దీని ముందున్న 80కి 10 యాడ్ చేయడం వల్ల వచ్చింది. అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ 10 అనేది ఒక ఫిక్స్డ్ నెంబర్. ఇక్కడ ప్రతిసారి 10 యాడ్ చేస్తున్నాం మనం, అవునా? ఒకసారి 8, ఒకసారి 9, ఒకసారి 11 కాదు, ప్రతిసారి 10 యాడ్ చేస్తున్నాం. ప్రతిసారి ఒక ఫిక్స్డ్ నెంబరే యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ రావడానికి మనం ఏం యాడ్ చేయడం లేదు. ఫస్ట్ టర్మ్ మినహా, ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్. ఇక్కడ చూడండి డెఫినేషన్లో ఏమంటున్నాడు? ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ మినహా మిగిలిన టర్మ్స్ అంటే సెకండ్ టర్మ్ నుంచి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్, ప్రతి టర్ము కూడా ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం. దాని ప్రిసీడింగ్ టర్మ్ అంటే దాని ముందున్న టర్మ్, సక్సీడింగ్ టర్మ్ అంటే తర్వాత వచ్చే టర్మ్. ప్రిసీడింగ్ టర్మ్ అంటే ముందున్న టర్మ్కి ఒక ఫిక్స్డ్ వాల్యూని, ఫిక్స్డ్ నెంబర్, ఇది ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయడం ద్వారా ఆ నెంబర్ వస్తుంది. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం సో దట్ క్లారిటీ వస్తుంది మనకి. రైట్, ఎగ్జాంపుల్ చెప్పే ముందు ఈ ఫిక్స్డ్ టర్మ్ ఏదైతే మనం ఫిక్స్డ్ నెంబర్ ఏదైతే యాడ్ చేస్తున్నామో, ఈ ఫిక్స్డ్ నెంబర్ ఏదైతే యాడ్ చేస్తున్నామో దాన్ని ఆ ఫిక్స్డ్ నెంబర్ని ఏమంటామంటే కామన్ డిఫరెన్స్ అంటాం. కామన్ డిఫరెన్స్ అంటాం. దీన్ని డీతో డినోట్ చేస్తాం, స్మాల్ డి. కామన్ డిఫరెన్స్ డి. ఈ డి ఏంటి? మనం ఏదైతే ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేస్తున్నామో అది కామన్ డిఫరెన్స్. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంతో చెప్పండి? 10 ఈజ్ ద కామన్ డిఫరెన్స్. అంటే ఈ కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుందో మనకి సింపుల్, యాడ్ చేస్తే ఏదైతే యాడ్ చేస్తున్నామో అదే కదా కామన్ డిఫరెన్స్. అంటే సెకండ్ దాంట్లో నుంచి ఫస్ట్ తీసేస్తే కామన్ డిఫరెన్స్ వస్తుందా? అంటే 60లో నుంచి 50 తీసేస్తే ఎంత వస్తుంది? 10. లేదా 70లో నుంచి 60 తీసేయండి, 70లో నుంచి 60 తీసేయండి, ఎంత వస్తుంది? 10. ఇదే కామన్ డిఫరెన్స్. దీన్ని దేంతో చూపిస్తాం? డీతో డినోట్ చేస్తాం. ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఉన్న ప్రతి నెంబర్ని కూడా ఏమంటాం? టర్మ్ అని అంటాం. ప్రతి నెంబర్ని టర్మ్ అని అంటాము. ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్ము, ఫోర్త్ టర్ము, nth టర్ము అని అంటాం. ప్రతి నెంబర్ని కూడా టర్మ్ అని పిలుస్తాము. లిస్ట్ ఆఫ్ నెంబర్లో ప్రతి నెంబర్ని టర్మ్ అని పిలుస్తాము. అలాగే రెండు పక్కన ఉన్న టర్మ్స్కి మధ్య డిఫరెన్స్ని కామన్ డిఫరెన్స్ అంటాం. ఏమంటాం? రెండు పక్క నెంబర్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని కామన్ డిఫరెన్స్ అంటాం. ఎప్పుడూ కూడా తర్వాత ఉన్న దాంట్లోంచి ముందున్నది తీసేయాలి. అంటే 90లోంచి 80 తీసేయాలి. రైట్, సో దీన్నే మనం ఇంకొకలా రాసుకుందాం. అది ఎలా అంటే A1 ఫస్ట్ టర్మ్, A2 సెకండ్ టర్మ్, A3 థర్డ్ టర్మ్, A4 ఫోర్త్ టర్మ్ అండ్ సో ఆన్ an అంటే nth టర్ము. అదేనా? రైట్, అయితే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ అనుకుందాం. ఫస్ట్ది ఏ అనుకుందాం. కామన్ డిఫరెన్స్ డి కదా. రైట్, సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది? ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ని యాడ్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది, అవునా? కామన్ డిఫరెన్స్ ఏంటి? ఒక ఫిక్స్డ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ నుంచి ప్రతి నెంబర్ ఎలా వస్తుంది? ఫస్ట్ నెంబర్ని వదిలేసి సెకండ్ నెంబర్ నుంచి ప్రతి నెంబర్ కూడా దాని ముందున్న నెంబర్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తే వస్తుంది. ఆ ఫిక్స్డ్ నెంబర్నే కామన్ డిఫరెన్స్ అంటాం. అంటే ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏ అనుకుంటే సెకండ్ టర్మ్ ఏమొస్తుంది? సెకండ్ టర్మ్ ఈ ఏకి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే వస్తుంది. రైట్, సెకండ్ టర్మ్ ఏమవుతుంది? ఏ ప్లస్ డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏమవుతుంది?
దీని ముందున్న టర్మ్కి అంటే ఏ ప్లస్ డికి డి యాడ్ చేయాలి, మళ్ళీ డి యాడ్ చేయాలి. అంటే ఏ ప్లస్ డి ప్లస్ డి ఈక్వల్ టు ఏమవుద్ది, ఏ ప్లస్ డి ప్లస్ డి ఏమవుద్ది, 2 డీలు ఉన్నాయి కాబట్టి 2D కింద రాసుకోవచ్చా, ఏ ప్లస్ 2D. అవునా? అంటే ఇప్పుడు థర్డ్ టర్మ్ ఏమవుతుంది, ఏ ప్లస్ 2D అయినా, రైట్. సో థర్డ్ టర్ము ఏ ప్లస్ 2D. ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది, దీని ముందున్న టర్మ్ అంటే దీనికి మళ్ళీ డి యాడ్ చేయాలి, ఏ ప్లస్ 2D ప్లస్ డి ఈక్వల్ టు ఏ ప్లస్ 2D ప్లస్ డి. 2 డీలు ఉన్నాయి, ఇక్కడ 1 డి ఉంది, మొత్తం కలిపితే 3 డీలు అవుతాయి, ఏ ప్లస్ 3D. అంతేనా? సో ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది, ఏ ప్లస్ 3D, రైట్, ఏ ప్లస్ 3D అండ్ సో ఆన్. nth టర్మ్ ఏమవుతుంది, ఇది ఒకసారి చూడండి. ఇది A1, ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4. మరి an ఏమొస్తుంది ఇక్కడ, an ఏమొస్తుంది, రైట్. ఇది తెలియాలంటే జస్ట్ ఒకసారి గమనించండి. ఇక్కడ A2 ఉంది, ఇక్కడేమో 1D ఉంది, ఇక్కడ A3 ఉంది, ఇక్కడేమో 2D ఉన్నాయి, ఇక్కడ A4 ఉంది, ఇక్కడేమో 3D ఉంది. అంటే ఏమవుతుంది, 1 తగ్గుతుంది. అంతేనా? ఆ పుష్ప సినిమాలో అన్నట్టు 1 తక్కువైంది అన్నట్టు ఇక్కడ 1 తగ్గుతుంది. 2 - 1 1D, 3 - 1 2D, 4 - 1 3D. మరి ఇక్కడ n ఉంది, ఇక్కడ ఏమొస్తుంది, n - 1 వస్తుంది. అంతేనా? అంటే ఇది మొత్తం కామనే, ఇది మాత్రం మారుతుంది, ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఇది nth టర్మ్కి ఫార్ములా. చాలా ఈజీ. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో అర్థమైంది ఇప్పుడు. సో an ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఇది ఫార్ములా, ఇది గుర్తుంచుకోండి, రైట్. ఏ ప్లస్ n - 1 ఇంటూ డి, ఇది nth టర్మ్కి ఫార్ములా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, ఈ డి ఇట్ కెన్ బి పాజిటివ్, ఇట్ కెన్ బి నెగిటివ్, ఇట్ కెన్ ఆల్సో బి 0. అంటే డి అనేది పాజిటివ్ అవ్వచ్చు, డి అనేది నెగిటివ్ అవ్వచ్చు, డి అనేది 0 కూడా అవ్వచ్చు. అదేంటండి, డి పాజిటివ్ నెగిటివ్ 0 అవ్వడం ఏంటి? ఈ ప్లస్ విఈ అంటే దాని అర్థం పాజిటివ్ అని, నెగిటివ్ అని, 0 అని. పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఒకసారి చూడండి, డి వాల్యూ పాజిటివ్ అయిందనుకోండి, అంటే డి అనేది సమ్ పాజిటివ్ నెంబర్, సమ్ +5 అయిందనుకోండి. ఇప్పుడు నేను ఏ వాల్యూ స్టార్ట్ చేసుకుంటున్నాను, ఏ వాల్యూ 10 అనుకుంటే డి యాడ్ చేయాలి దీనికి, అంతేనా? +5 కాబట్టి దీనికి +5 యాడ్ చేస్తే 15 అవుద్ది, దీనికి +5 యాడ్ చేస్తే 20 అవుద్ది, దీనికి +5 యాడ్ చేస్తే 25 అవుద్ది అండ్ సో ఆన్. అంటే ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ డి వాల్యూ ఒకవేళ నెగిటివ్ అయితే -3 ఉంది, -3 ఉంది, డి వాల్యూ నెగిటివ్ తీసుకున్నాం. సపోజ్ 50 నుంచి స్టార్ట్ చేద్దాం. 50 -3 47, -3 44, -3 41, -3 38 అండ్ సో ఆన్. ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అంటే డి వాల్యూ పాజిటివ్ అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది, అంటే టర్మ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. డి వాల్యూ నెగిటివ్ అయితే టర్మ్స్ అనేవి డిక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. అర్థమవుతుందా? డి వాల్యూ పాజిటివ్ అయితే వచ్చే టర్మ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, డి వాల్యూ నెగిటివ్ అయితే టర్మ్స్ అన్నీ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటాయి. మరి డి వాల్యూ 0 అవుతేనో, డి వాల్యూ 0 అయితే టర్మ్స్ ఎలా ఉంటాయి ఇది చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో సపోజ్ నేను 15తో స్టార్ట్ చేస్తున్నాను, ఏ వాల్యూ 15. నెక్స్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ కావాలి. సెకండ్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి, ముందున్న దానికి డి యాడ్ చేయాలి, కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. కామన్ డిఫరెన్స్ ఎంత ఇక్కడ, 0. 15కి 0 యాడ్ చేస్తే ఎంత, 15 + 0 ఎంత, 15 కదా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ టర్మ్ కావాలి. థర్డ్ టర్మ్ కావాలంటే సెకండ్ టర్మ్కి
కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. కామన్ డిఫరెన్స్ ఎంత అనుకున్నాం? 0 అనుకున్నాం. సో 15, సెకండ్ టర్మ్ ఏముంది? 15 ఉంది. దానికి మళ్ళీ 0 యాడ్ చేస్తే మళ్ళీ 15. ఫోర్త్ టర్మ్ కూడా 15 వస్తుంది, ఫిఫ్త్ టర్మ్ కూడా 15 వస్తుంది, అండ్ సో ఆన్ 15 వస్తుంది. అంటే ఒకే టర్మ్ అనేది రిపీట్, ఏదైతే ఉందో అదే రిపీట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషనే. ఎగ్జామ్లో మీకు ఇలాంటి బిట్స్ అడుగుతాడు, జాగ్రత్తగా చూడండి. 15 15 15 15 ఇది చూసి మీరు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదేమో అనుకుంటారు, బట్ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషనే. దీనికి కామన్ డిఫరెన్స్ ఉంది. అర్థమైందా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ టర్మ్ మినహా మిగిలిన ప్రతి టర్ము దాని ముందున్న టర్మ్కి ఒక కాన్స్టాంట్ నెంబర్ని యాడ్ చేస్తే వస్తే దాన్నే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. ఇది 0 యాడ్ చేస్తే వస్తుంది కదా, ఆ కాన్స్టాంట్ నెంబర్ ఏంటనేది చెప్పాడా? పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, 0 అయినా అవ్వచ్చు. రైట్. సో ఎంతవరకు ఓకే, అర్థమైంది కదా? రైట్. అంటే ఏ వాల్యూ, ఏ అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ టర్మే, లిస్ట్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని ఏ అంటాం. డి వాల్యూ, ఇవి రెండూ తెలిస్తే, డి అంటే తెలుసు కదా, కామన్ డిఫరెన్స్ ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఏ వాల్యూ, డి వాల్యూ ఇవి రెండూ తెలిస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని రాయొచ్చా? రాయగలం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6, డి ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు అనుకోండి. అప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా వస్తుంది? ఫస్ట్ టర్మ్ ఏంటి? ఫస్ట్ లిస్ట్ని దేంతో స్టార్ట్ చేయాలి? ఏ వాల్యూ, ఏ ఎంత ఉంటే దాంతోనే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ ఎంత? 6. నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది? దీనికి సమ్ కాన్స్టాంట్, ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేసుకుంటే వస్తుంది. అవునా? ఆ ఫిక్స్డ్ నెంబర్ ఎంత? అదే డి వాల్యూ, అదే కదా కామన్ డిఫరెన్స్. దీనికి 3 యాడ్ చేస్తే వస్తుంది ఎంత? 9. నెక్స్ట్ 9కి 3 యాడ్ చేస్తే 12, 12కి 3 యాడ్ చేస్తే 15, 15కి 3 యాడ్ చేస్తే 18 అండ్ సో ఆన్. ఏపీ వచ్చేసిందా? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు -7, -2 అన్నాడు. సారీ, ఏ ఈజ్ ఈక్వల్ టు -7, ఒక నిమిషం, డి ఈజ్ ఈక్వల్ టు -2 అన్నాడు అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు -7, డి ఈజ్ ఈక్వల్ టు -2 అన్నాడు. ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ టర్మ్ ఏ కదా, -7తో స్టార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది? ఫస్ట్ టర్మ్కి డి యాడ్ చేస్తే వస్తుంది. సో -7కి డి యాడ్ చేయండి, -7కి డి యాడ్ చేయండి. -7కి డి వాల్యూ ఎంత? -2. -7 -2 ఏమవుద్ది? -2 -7 -2 -9. అవునా? సో సెకండ్ టర్మ్ ఏమవుద్ది? -9. థర్డ్ టర్మ్ ఏమవుద్ది? -9 -2 ఎంత? -11. -11 -2 -13 -15 -17 అండ్ సో ఆన్. అర్థమైందా? సో ఇలాగా ఏ వాల్యూ, డి వాల్యూ ఇస్తే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఈజీగా రాయొచ్చు. మనకి ఇక్కడ ఏ వాల్యూ ఏంటో అర్థమైందా? డి వాల్యూ, కామన్ డిఫరెన్స్ అంటే ఏంటో అర్థమైందా? nth టర్మ్కి ఫార్ములా, nth టర్మ్ అంటే nth టర్మ్నే ఏఎన్ అంటాం కదా. సో ఏఎన్ ఫార్ములా రాసుకున్నామా? ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో చెప్పాను, చూసారా? అర్థమైందా ఇది? ఈ ఫార్ములా ఎలా వచ్చిందో? అర్థం కాకపోతే ప్లీజ్ రివైండ్, మళ్ళీ ఒకసారి చూడండి. కష్టంగా ఏమి ఉండదు, చాలా ఈజీగానే అర్థమవుతుంది. రైట్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రాబ్లమే. సో ఇది సాల్వ్ చేసుకుందాం. సో ఇందులో ఏంటంటే, రైట్, ఎగ్జాంపుల్ 1, ఫర్ ద ఏపీ 32, 12, -12, -32 అండ్ సో ఆన్, రైట్ ద ఫస్ట్ టర్మ్ ఏ. ఏం రాయాలంట? ఏ రాయాలంట, అండ్ కామన్ డిఫరెన్స్ డి రాయాలంట. ఫస్ట్ టర్మ్ రాయాలంట, కామన్ డిఫరెన్స్ డి రాయాలంట. ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటి? 32, 12, -12, -32 అండ్ సో ఆన్. ఏ వాల్యూ ఏంటి ఇక్కడ? ఏ వాల్యూ అంటే ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో లిస్ట్లో అదే ఏ వాల్యూ, అంతే కదా. లిస్ట్లో ఫస్ట్ టర్మ్ ఏముంది? 32, అదే ఏ వాల్యూ. అయిపోయిందా?
మరి డి వాల్యూ ఎలా వస్తుంది? డి వాల్యూ ఎలా వస్తుంది? ఇంతకుముందు చెప్పాను, డి వాల్యూ ఎలా వస్తుంది. ఇక్కడ ఏం చేసాం? డి వాల్యూ కోసం తర్వాత ఉన్న నెంబర్లో నుంచి ముందున్న నెంబర్ని తీసివేస్తే డి వాల్యూ వస్తుంది. అంటే 80లోంచి 70 తీసేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడికి రండి, ఇది రైట్. ఇక్కడ A2లో నుంచి A1 తీసేస్తే డి వాల్యూ వస్తుంది. A3లో నుంచి A2 తీసేస్తే డి వాల్యూ వస్తుంది. A4లో నుంచి A3 తీసేస్తే డి వాల్యూ వస్తుంది. గుర్తుంచుకోండి, A2లో నుంచే A1 తీయాలి, A3లో నుంచే A2 తీయాలి. ఇంక్రీజ్ అవుతున్న లిస్ట్ అయినా సరే, ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ అవుతుందా ఈ లిస్టు? 50లోంచి 10 తీసేస్తే 5 వస్తుంది. అదే కదా మన డి వాల్యూ, అవునా? ఇక్కడ చూడండి, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతున్నా సరే 50 పెద్దగా ఉంది కదా, 47 చిన్నగా ఉంది కదా, 50లోంచి 47 తీసేద్దామని ఫస్ట్ దాంట్లోంచి సెకండ్ది తీయకూడదు. ఎప్పుడూ కూడా సెకండ్ దాంట్లోంచి ఫస్ట్ తీయాలి. ఎప్పుడూ కూడా సెకండ్ దాంట్లోంచి ఫస్ట్ తీయాలి. థర్డ్ దాంట్లోంచి సెకండ్ తీయాలి. ఫోర్త్ దాంట్లోంచి థర్డ్ తీయాలి. అంటే A2 మైనస్ A1, A3 మైనస్ A2, ఇది డి వాల్యూ వస్తుంది. ప్రతిసారి డి వాల్యూ వస్తుంది. A4 మైనస్ A3 ఈజ్ ఈక్వల్ టు డి వాల్యూ. A5 మైనస్ ఎంత వస్తుంది చెప్పండి? వెరీ గుడ్, A4 డి వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా? ఇదే ఫార్ములా, ఇదేం ఫాలో అవ్వాలి. పెద్దగా ఉంది కదండి 50లోంచి, ఇది 50లో నుంచి 47 తీసేయకూడదు. అప్పుడు ఏమొస్తుంది? 3 వస్తుంది. మన డి వాల్యూ ఎంత ఇక్కడ? -3. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ కూడా అంతే, 50లోంచి ఇది ఏదైనా ఒకటే, ఎందులోంచి ఏది తీసినా ఒకటే వస్తుంది కాబట్టి రైట్. ఇక్కడ చూడండి, అప్పుడు ఇందులో నుంచి తీసేయాలి, అంతేనా? A2 మైనస్ A1. ఇక్కడ A2 ఎంత? సెకండ్ టర్మ్. A2 అంటే ఏంటి? సెకండ్ టర్మ్. A2 ఎంత? 12 మైనస్ A1 ఎంత? 32. A1 అన్న ఫస్ట్ టర్మ్ అన్న రెండు ఒకటే, A1 అన్న రెండు ఒకటే, గుర్తుంచుకోండి. 12లోంచి 32 తీసేయండి. ఇది డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందంటే డి వాల్యూ ఎలా వస్తుంది? నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ రావాలి ఖచ్చితంగా. అర్థమవుతుందా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డిక్రీజ్ అవుతుంది. 32 కంటే దాని తర్వాత ఉన్న నెంబర్ చిన్నదా పెద్దదా? చిన్నది. 32 కంటే 12 చిన్నది, 12 కంటే -12 చిన్నది, -12 కంటే -32 చిన్నది. అంటే ఏమవుతుంది? ఇది డిక్రీజ్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ వెళ్ళే కొద్దీ డిక్రీజ్ అవుతుంది. అంటే దాని అర్థం డి వాల్యూ నెగిటివ్ వస్తుంది. అంతే కదా, ఇందాక చెప్పుకున్నాం కదమ్మా, ఇక్కడ డి వాల్యూ నెగిటివ్ వస్తుంది. ఇక్కడ చెప్పుకున్నాం కదా, డి వాల్యూ నెగిటివ్ ఉన్నప్పుడు ఎలా వస్తుందో చెప్పమ్మా. రైట్. సో ఇదేగా. అంటే 12లోంచి -32 చేస్తే ఏమొస్తుంది? 12 మైనస్ 32 ఎంత వస్తుంది? 12 మైనస్ 32 -20. అంతేనా? 12లోంచి 32 తీసేస్తే -20. ఇప్పుడు డి వాల్యూ నెగిటివ్ వచ్చిందా? -20. ఇదే డి వాల్యూ. అంటే ఏ వాల్యూ ఏమో 32, డి వాల్యూ ఏమో -20. అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? రైట్. ఎగ్జాంపుల్ 2 చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ 2 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫార్మ్ ఎన్ ఏపీ? ఇఫ్ దే ఫార్మ్ ఎన్ ఏపీ, రైట్ ద నెక్స్ట్ 2 టర్మ్స్. కింద కొన్ని లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు. 4, 10, 16, 22. ఇదొక లిస్ట్ ఆఫ్ నెంబర్స్, ఇదొకటి. ఇలా కొన్ని లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు. అందులో కింది ఇచ్చిన లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఏవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేస్తున్నాయి? కింది ఇచ్చిన లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏవి ఫామ్ చేస్తున్నవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, 4, 10, 16, 22. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే ఏమని చెప్పుకున్నాము. ఒకవేళ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే తర్వాత వచ్చే 2 టర్మ్స్ రాయండి అని అంటున్నాడు. ఒకవేళ ఇఫ్ దే ఫామ్ ఏపీ, ఒకవేళ అది ఏపీలో ఫామ్ అయితే, ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏపీ అయితే నెక్స్ట్ వచ్చే 2 నెంబర్స్ రాయండి అంటున్నాడు. ఈ 4 తర్వాత నెక్స్ట్ ఒక 2 ఇంకా వస్తాయి కదా నెంబర్స్, అవేంటో రాయండి అంటున్నాడు.
అసలు ఇది ముందు ఏపీఓ కదా చెప్పాలి మనం. 4, 10, 16, 22 ఏపీఓ కదా చెప్పాలంటే రూల్ ఏంటి? సెకండ్ టర్ము నుంచి కూడా ప్రతి టర్ము కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తే రావాలి, అంతేనా? సెకండ్ టర్మ్ నుంచి ప్రతి టర్ము కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేస్తే వస్తే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు చెప్తాం మనం. అదే కదా డెఫినేషన్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ 4కి ఎంత యాడ్ చేస్తే 10 వచ్చింది. దానికి తెలియాలంటే 10లోంచి 4 తీసేయండి, ఎంత? 6. అంటే 4కి 6 యాడ్ చేస్తే 10 వచ్చింది, రైట్. 10కి ఎంత యాడ్ చేస్తే 16 వచ్చింది. 16లోంచి 10 తీసేయండి, ఎంత వస్తుంది? 6. అంటే దీన్ని కూడా 6 యాడ్ చేస్తే 16 వచ్చింది. నెక్స్ట్ దీనికి ఎంత యాడ్ చేస్తే 22 వస్తుంది. 22లో నుంచి 16 తీసేయండి, ఎంత? 6. మళ్ళీ 6 వచ్చింది, 6. అంటే ప్రతిసారి సేమ్ నెంబర్ వస్తుంది. ఫిక్స్డ్ నెంబర్ రావాలి, ఇలాగా ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తాం. దీన్ని ఏమంటాం? కామన్ డిఫరెన్స్. సేమ్ కామన్ డిఫరెన్స్ వస్తే సేమ్ కామన్ డిఫరెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాము, దాన్నే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము అని చెప్పుకున్నాం కదా ఇందాక, రైట్. అంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్స్ ఏంటి? చెప్పండి. నెక్స్ట్ ఏ నెంబర్స్ వస్తాయి? దీని నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఈ 22కి మళ్ళీ 6 యాడ్ చేయాలా? అంటే ఎంత వస్తుంది? 28ఏనా? ఈ తర్వాత నెంబర్ రావాలంటే దీనికి మళ్ళీ 6 యాడ్ చేయాలా? అంటే ఎంత వస్తుంది? 34 వస్తుందా? నెక్స్ట్ 2 టైమ్స్ రాయమన్నారు, సరిపోయిందా? రైట్. ఇది అర్థమైందా? సెకండ్ ఏంటి? 1, -1, -3, -5. అది ఒకసారి చూద్దాం. 1, -1, -3, -5 అండ్ సో ఆన్. ఇది ఏపీలో ఉందా లేదా ఎలా చెప్తాం? కామన్ డిఫరెన్స్ చెక్ చేస్తాం. సేమ్ వస్తే ఏపీలో ఉన్నట్టు, సేమ్ రాకపోతే ఏపీలో లేనట్టు. కామన్ డిఫరెన్స్ కావాలంటే సింపుల్, దీంట్లోంచి ఇది తీసేస్తాం. -1, -1 ఏంటిది? -1 కంగారు పడకుండా చెప్తాను. దీంట్లో నుంచి ఇది తీసేయాలి. ఇదేంటిది? -1 తీసేయాలి. ఏం తీసేయాలి? 1ని తీసేయాలి. అంటే -1లో నుంచి తీసేస్తున్నా. ఏం తీసేయాలి? 1 తీసేయాలి. అంటే -1 ఈజ్ ఈక్వల్ టు -1 ఎంత? -2, అంతే కదా, రైట్. ఇప్పుడు -3లో నుంచి -1 తీసేయాలి. ఫస్ట్ దేంట్లోంచి తీసేయాలి? -3 ఇందులో నుంచి తీసేయాలి. ఏం తీసేయాలి? -1ని తీసేయాలి. మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ, అర్థమవుతుందా? ఏమవుతుంది? మైనస్ ప్లస్ అవుతుంది. సో అప్పుడు -3 + 1, -3 + 1 ఏమవుతుంది? -2. వెరీ గుడ్. -5లోంచి -3 తీసేయండి. అంటే -5లోంచి తీసేయాలి. ఏం తీసేయాలి? -3 తీసేయాలి. ఈ మైనస్ ప్లస్ అవుతుంది, అంతేనా? -5 + 3 ఈజ్ ఈక్వల్ టు -2. సో ప్రతిసారి కూడా సేమ్ వస్తుంది. డి వాల్యూ కూడా ఏమొస్తుంది? ఫిక్స్డ్ నెంబర్ వస్తుంది. సో కాబట్టి ఇదొక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే 2 నెంబర్స్ ఏంటి చెప్పండి. నెక్స్ట్ వచ్చే 2 నెంబర్స్ దీనికి మళ్ళీ -2 యాడ్ చేయాలి. అంటే -5 -2 యాడ్ చేస్తే ఏమవుతుంది? -7 అవుతుంది. -7కి -2 యాడ్ చేస్తే ఏమవుతుంది? -9 అవుతుంది. నెక్స్ట్ 2 టైమ్స్ ఇవి. అర్థమైందా? రైట్. థర్డ్ది ఒకసారి చూడండి. -2, 2, -2, 2, -2. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. -2, -2, -2, -2, అంతేనా? -2, 2, -2, 2, -2 మళ్ళీ, రైట్. -2 అండ్ సో ఆన్, రైట్. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా కాదా చెప్పాలి. సింపుల్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే డి వాల్యూ చెక్ చేస్తాం. కాన్స్టెంట్ వస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెక్ చేయండి. డి వాల్యూ దీంట్లోంచి తీసేయండి. ఏం తీసేయాలి? 2లో నుంచి -2 తీసేయాలి. 2లో నుంచి -2ని తీసేయాలి. మైనస్ ప్లస్ అవుతుంది. సో కాబట్టి 2 + 2, 2 + 2 ఎంత? 4. -2లో నుంచి 2 తీసేయండి.
-2లో నుంచి తీసేయాలి 2. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ఏ ఉంచండి. ఈజ్ ఈక్వల్ టు -2 -2 ఏమొస్తుంది? -4 పోయింది. ఒకటేమో +4 వచ్చింది, ఇంకోటేమో -4 వచ్చింది. ఇవి రెండు సేమా? కాదు కదా. 4 వేరు -4 వేరు, 4 వేరు -4 వేరు. కాబట్టి ఫిక్స్డ్ టర్మ్ రాలేదు, ఫిక్స్డ్ నెంబర్ రావట్లేదు. కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. కాబట్టి నెక్స్ట్ 2 నెంబర్స్ రాయాల్సిన అవసరం లేదు. రైట్. 4th చూడండి. 1 1 1 2 2 2 3 3 3. కామెడీగా ఉంది. 1 1 1 2 2 2 3 3 3 అండ్ సో చేయండి. 1 - 1 0, 1 - 1 0, 2 - 1 1 పోయింది. 2 - 2 0, 2 - 2 0, 3 - 2 1. కాన్స్టెంట్గా వస్తుందా? ఫిక్స్డ్ నెంబర్ వస్తుందా? రావడం లేదు. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. సో నెక్స్ట్ 2 నెంబర్స్ రాయాలా మనం? అవసరం లేదు. అర్థమైందా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందో లేదో ఎలా చెక్ చేయాలో అర్థమైందా? ఏ వాల్యూ డి వాల్యూ ఇస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా రాయాలో అర్థమైందా? సో ఏ వాల్యూ అంటే ఏంటో అర్థమైందా? లిస్ట్లో ఉన్న ఫస్ట్ నెంబర్ని ఏ వాల్యూ అంటాం. డి వాల్యూ అంటే 2 రెండు పక్కన ఉన్న నెంబర్స్ని A2 - A1 చేస్తే వచ్చేదే డి వాల్యూ, A3 - A2 చేస్తే వచ్చేదే డి వాల్యూ, A4 - A3 చేస్తే వచ్చేదే డి వాల్యూ. డి వాల్యూ అనేది ఒక ఫిక్స్డ్ టర్ము. సెకండ్ టర్మ్ నుంచి ప్రతి టర్ము కూడా దాని ముందున్న టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తే వస్తుంది. అంటే సెకండ్ టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తే వచ్చింది. ఆ ఫిక్స్డ్ నెంబరే డి వాల్యూ. డి అంటే కామన్ డిఫరెన్స్. థర్డ్ నెంబర్ ఎలా వస్తుంది? థర్డ్ టర్ము ఈ సెకండ్ దానికి డి యాడ్ చేస్తే వస్తుంది. అదే కదా మనం రాసుకున్నాం. ఏ + D, A+2D ఇవి ఎలాగో కదా వచ్చాయి. రైట్. ఎంత టర్మ్ ఏమవుతుంది? an = a + n - 1 × d. ఈ ఫార్ములా కూడా ఎలా వచ్చిందో చెప్పాను, జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి చూడండి. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. కామెంట్ చేయడానికి ఏమీ ఇబ్బంది పడకండి. ఫీల్ ఫ్రీ టు కమెంట్. నేను మీకు రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి. రైట్. లైక్ చేయండి వీడియోని. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి, వాళ్ళకు కూడా రివిజన్ అయినట్టు ఉంటుంది. ఓకే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చదువుకుంటారు. రైట్. ఓకే. మళ్ళీ వీడియోలో దీనికి ఇంకా ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా చెప్పుకుందాం. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం. రివిజన్లా ఉంటుంది. వీడియోస్ ఫాలో అవ్వండి FA2 అయ్యే వరకు. రైట్. ఈ FA2కి రివిజన్ చేస్తున్నాను నేను. రైట్. మీకు మండే నుంచి కదా ఎగ్జాము. ఈ FA2కి రివిజన్ అయినట్టు ఉంటుంది. వీడియోస్ ఫాలో అవ్వండి, ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. రైట్. ఎగ్జామ్ బాగా రాయండి.